అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో సారీ అండి, ఈరోజు వీడియో డిలే అవుతున్నందుకు. విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి చాలా వరకు విషయాలని సేకరించి నేను మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. దయచేసి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఆ విషయం ఏంటంటే ఈరోజు మార్కెట్లు కాస్త నారో మోడ్లోనే నడుస్తున్నాయి. అంటే మీరు బాగా గమనించండి, మొన్నటి రోజున భీకరమైన గ్యాప్ అప్, ఆ రోజంతా కూడా గ్యాప్ అప్ మోడ్లోనే ఉంటూ మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూసాం. నిన్నటి రోజున ఏం జరిగింది? 200 పాయింట్ల, అరౌండ్ 300 పాయింట్ల గ్యాప్ అప్. నిన్న యాక్చువల్గా ఏం జరిగిందనంటే నిఫ్టీలో 24,945 అక్కడ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుండి అరౌండ్ 675, అంటే ఒక 300 పాయింట్లు ఇంచుమించుగా, ఎంత అంటే 24,670 దాకా కూడా రావడం నేనైతే గమనించాను. సో ఈరోజు అక్కడితో అది ఆగల, మళ్ళా తిరిగి ఈరోజు గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ అప్. అంటే చూడండి, అరౌండ్ ఈరోజు కింద పడినా కూడా మార్కెట్లు అనేవి పుంజుకున్నాయి కొద్దిగా. మొదట్లో గ్యాపప్లో ఓపెన్ అయినాయి, కానీ తర్వాత మళ్ళీ ఏమైంది, మార్కెట్లు కిందకు వచ్చేసాయి. ఎక్కడ 24,500 దాకా వచ్చేసాయి, అరౌండ్ 550 అక్కడ దాకా వచ్చేయడం మనం చూస్తాం. సో చూడండి, ఇంచుమించుగా 450 పాయింట్లు కిందకు వచ్చేసింది మార్కెట్. అంటే ఎంత పెరిగిందో అంత కిందకు వస్తూ ఉంది. సో మార్కెట్లు కొద్దిగా కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ముఖ్యంగా నేను మొన్ననే చెప్పాను, మార్కెట్లు ఎక్కడ డౌన్ ట్రెండ్, ఎక్కడ అయితే పైకి వెళ్తాయో అక్కడ నుంచి ఖచ్చితంగా ఒక 1000 పాయింట్లు పైకి వెళ్తాయి, లేదా కిందకి వెళ్తే ఖచ్చితంగా ఒక 1000 నుండి 1500 పాయింట్ల కిందకి వెళ్తాయి అని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇప్పుడు ఏంటి, ఇంచుమించుగా ఇది ఈరోజు లో మీద నిలబడగలగాలి, లో కంటే మీద నిలబడగలగాలి. అది ఎక్కడైనా కావచ్చు, 600 దగ్గర కావచ్చు, లేదా 550 దగ్గర కావచ్చు, అక్కడ నిలబడగలగాలి. అక్కడ నిలబడగలిగితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. చూడండి, మొన్నటి లాభాలన్నీ మెల్లమెల్లగా కరిగించేస్తుంది. అయితే ఎవరైతే పుట్లు కొన్నారో వాళ్ళు లాస్ అయ్యారు, లేదా ఎవరైతే కాల్స్ కొన్నారో వాళ్ళు కూడా లాస్ అయిపోయారు. పెద్దగా రాలేదు, అంటే వచ్చాయి, సెకండ్ టైం, థర్డ్ టైం కాల్స్ కొని ఉంటారు కదా, వాళ్ళు లాస్ అయిపోయారు. సో నిఫ్టీ అనేది ఇంత ఈ మధ్యకాలంలో హెవీ వోలటాలిటీ అనేది ఉంటుంది. సో ఒకప్పుడు ఏం జరిగేది, నిఫ్టీలో 50 నుండి 100 పాయింట్ల మూమెంట్ ఉంటే అది మహా ఎక్కువ. అలాంటిది ఇవాళ ఇంచుమించుగా 200 పాయింట్లు, 300 పాయింట్లు, వీలైతే 1000 పాయింట్లు కూడా ఉంటుంది ఒకానొక సీజనల్ డేస్ అప్పుడు. సో మార్కెట్లు ఎంత మాత్రము సహకరించడంలో ఒకానొక సందర్భంలో. అయితే ఇప్పుడు ఎందుకు మార్కెట్లు కిందకి పడుతున్నాయనంటే, మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. బాగా పెరిగింది కదా, బాగా పెరిగినప్పుడు మార్కెట్లు ఏం జరుగుతాయంటే, లోయర్ లెవెల్స్లో ఎవరైతే కొనుంటారో వాళ్ళంతా కూడా ప్రాఫిట్ బుకింగ్కి వస్తారు. ముఖ్యంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలకు ఒక పుట్స్
కాల్స్ కొన్న వాళ్ళకైతే టైం డికేన్ అవుతుంటుంది. అది తినేయాలి, తినేస్తూ వస్తుంది. అంటే ఆ టైంని తినేస్తూ వస్తే ఆ పుట్లు కొన్న పుట్లు అనేవి కరిగిపోతూ వస్తాయి. కరిగిపోతూ వచ్చినప్పుడు ఎవడైతే సెల్ చేసి ఉంటాడో ఆ వ్యక్తి ఎవడైతే ఉంటాడో తనకి లాభం వస్తుంది. పైన కాల్ సెల్ చేశారు, వాళ్ళు అవి మెల్లమెల్లగా కరిగిస్తూ ఉన్నారు. అవి కరుగుతూ ఉన్నాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఈ ఎఫ్ఐఎస్ కొంతమంది, డిఐఎస్ కొంతమంది సెల్ చేసి ఉంటారు కదా పైన, వాళ్ళకి లాభాల పంట. సో మెల్లమెల్లగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది తప్ప చెప్పుకోదగ్గ భీతావహమైనటువంటి వాతావరణం అయితే మార్కెట్లో లేదు ప్రస్తుతానికి. సో ఎప్పుడైతే 25,050 లేదా 25,250 ఓవరాల్గా 25,000 మీదన నిఫ్టీ ఎప్పుడైతే సస్టైన్ అవుతుందో అప్పుడు మార్కెట్లు సస్టైనబిలిటీతో ఉంటాయి అని నేను చెప్తాను మీకు. సో మార్కెట్లు బాగా కొనసాగాలి, ఒక చిరస్థాయిగా కొనసాగాలి అంటే ఇప్పటికల్లా ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే నిన్న మొన్ననే కదండి యుద్ధ వాతావరణంలోంచి బయటకు వస్తున్నాం మనం, ఇప్పుడిప్పుడే కదా. సో కాబట్టి మార్కెట్లు కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉండాలి అంటే సో ఇప్పుడల్లా అయ్యే పని కాదు. కాకపోతే మెల్లమెల్లగా మార్కెట్ల యొక్క స్థితిగతులు అనేవి సర్దుకుంటాయి. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే అది ఇంచుమించుగా ఈ రోజున ఒక 400 పాయింట్ల లాభాలతోనే నడిచాయి కొంతసేపటి దాకా. కానీ మొన్న వచ్చిన లాభాలు అనేవి నిలబెట్టుకోలేకపోతున్నారు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ బేరిష్ మోడ్లోనే ఉంటున్నాయి అన్నీ కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ మోడ్లోనే ఉంది, బుల్లిష్ మోడ్లో ఏం లేదు. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం మాట్లాడుకోవాలి అంటే 54,700 అది దిగనంత వరకు ఇబ్బంది లేదు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను. అదే ఎప్పుడైతే 54,700 దిగుతుందో అప్పుడు మనం కాస్త ఆలోచించుకోవాలి. మొన్నేమో చెప్పినట్టున్నాను 54,550 అయినా ఏదో చెప్పినట్టున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు. సో అక్కడ దిగనంత అదేదో నిన్న క్రాస్ అయినట్టుంది. చూడాలి మరి ఏంటి పరిస్థితి అనేది. నిన్నైతే నేను మార్కెట్ వాచ్ చేయాల, ఎందుకంటే మా ఊర్లో గంగమ్మ జాతర జరిగిందనమాట, పండుగ జరిగింది. సో ఆ హడావిడిలో ఉంటూ నిన్న కొంచెం ఊరికి కూడా వెళ్ళవలసి వచ్చింది. 30 ఏళ్ల తర్వాత నిన్న వెళ్ళాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మా అమ్మమ్మ గారు రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆవిడ రోజు తరచూ ఫోన్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, రారా బాబు వెళ్తూ ఒకరోజు వచ్చి వెళ్ళరా, ఒకరోజు వచ్చి వెళ్ళరా అని ఫోన్ చేస్తున్నారు. అందుకని నేను వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో నేనంతా పర్లేదండి, బాగానే ఎంజాయ్ చేశాం. నేను మా ఆవిడ పిల్లలు అందరం వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేశాం. పిల్లలైతే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు సార్. బాగా దుమ్ములో తిరిగారు, ఆడుకున్నారు, పడ్డారు, లేచారు, బస్సులో వస్తూ వస్తూ నిద్రపోయారు. పిల్లల యొక్క జీవితం చాలా అద్భుతమైనటువంటిదండి. అందుకనే అన్నారు బాల్యము అతి అద్భుతము, మహాద్భుతం బాల్యదశ అని చెప్పి. సో బాల్యంలో మనమంతా ఏదేదో చేశాం. నాటి తీపి గుర్తులు ఇవాళ తలుచుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు చెమరిస్తూ ఉంటాయి నాకు ఇప్పటికీ కూడా. సరే ఎనీహౌ ఇవన్నీ అటు పక్కకు పెడితే మార్కెట్లు ఈ విధంగా కొనసాగుతున్నాయి సార్ ఇప్పుడు. సో టాటా స్టీల్ కూడా ఈరోజు 7 to 8% పెరగడం మనం చూసాం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. ఎప్పుడు కూడా టాటా స్టీల్ని మనం తీసేయలేము, ఎందుకంటే ఇది మంచి డివిడెంట్, బోనస్లు, అదేవిధంగా స్ప్లిట్ ఇవన్నీ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. బోనస్లు అయితే ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు, కానీ స్ప్లిట్ అయ్యే కదా కిందకు వచ్చింది. ఇది 1,200 దగ్గర నుంచి స్ప్లిట్ అవుతూ
రూ. 100 దాకా, అంటే అరౌండ్ అంతేనండి, రూ. 100 దాకా వచ్చింది. అంటే 1:10 చొప్పున స్ప్లిట్ అయితే ఇచ్చారు. 1:10 ఇచ్చారు స్ప్లిట్ చేసి. అయితే మార్కెట్లు ఇదే విధంగా సస్టైనబిలిటీతో ఉంటే రేపటి రోజున మరలా తిరిగి 1200కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనమంతా. సో మార్కెట్లలో డివిడెంట్ ఇస్తుంది, మనకి వడ్డీ వచ్చినా చాలు అనుకుంటే టాటా స్టీల్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఎస్ఐపి మోడ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వీళ్ళకి ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. ఎందుకంటున్నారంటే రాబోయే రోజుల్లో ప్రైస్ పెరుగుతుంది. ప్రతి ఏడాది ఆన్ అండ్ యావరేజ్గా ఒక షేర్కి రూ. 10 చొప్పున డివిడెంట్ అనేది ఇస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ క్వార్టర్ అని మనం చెప్పలేము, ఏదో 1 or 2 quarters ఇచ్చినా కూడా ఆన్ అండ్ యావరేజ్గా ₹10 వస్తుంది. ఒక్కోసారి ₹5 ఇస్తాడు, ఒక్కోసారి ₹6 ఇస్తాడు, ఒక్కోసారి ఒకేసారి ₹10 ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో డివిడెంట్ ఈల్డ్ అనేది మనకి ఉంటే చాలు అని అనుకుంటారు. ఎవరైతే ఇలా అనుకుంటారో వాళ్ళకి ఈ టాటా స్టీల్ అనేది ఖచ్చితంగా సూట్ అవుతుంది. అయితే డివిడెంట్ ఇచ్చే మధ్యలో డివిడెంట్ ఇవ్వబోతున్నారు అని ఒక న్యూస్ వచ్చిన తర్వాత రికార్డెడ్ డేట్ అనేది ఒకటి ఇస్తాడు. ఒక 15 days ముందు చెప్తాడనమాట. అప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే ప్రైస్ అనేది బాగా అప్రిషియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే డివిడెంట్ ఇస్తాడో ఆటోమేటిక్గా ప్రైస్ డిప్ మోడ్లోకి వచ్చేసింది. సో అలాంటప్పుడు మనము బై చేయాలి. సో డివిడెంట్ ఇస్తాడు అనే న్యూస్ వచ్చిన వెంటనే బై చేయాలి, కొంతవరకు బై చేయాలి. సో డిప్ ప్రైస్ ఎప్పుడైతే డిప్ అవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి బై చేయాలి. ఈ విధంగా బై చేస్తూ యావరేజ్ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ లేకపోతే నాలాగా హ్యాండిక్యాప్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళకు ఉన్నంతలో తినాలి అని అనుకునే వాళ్ళకి ఈ టాటా స్టీల్ కంపెనీ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు? డివిడెంట్ల ద్వారా వాళ్ళు డబ్బులు తినవచ్చు, వాళ్ళ షేర్స్ అట్లాగే ఉంటాయి, డివిడెంట్ల ద్వారా వాళ్ళు డబ్బులు తినవచ్చు. సో కాబట్టి ఇట్లాంటి మంచి మంచి కంపెనీలు ఉన్నాయండి మన దగ్గర చెప్పుకోవడానికి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఆషామాషి వ్యవహారాలతో కూడుకున్నది కాదు. కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి, డివిడెంట్లు ఇచ్చేవి ఉన్నాయి, స్ప్లిట్ చేసేవి ఉన్నాయి, రైట్స్ ఇష్యూలో చేసేవి ఉన్నాయి, అదేవిధంగా బోనస్లు ఇచ్చేవి ఉన్నాయి, బైబ్యాక్ చేసేవి ఉన్నాయి, రకరకాల సెగ్మెంట్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. సో కాబట్టి ఇట్లాంటి విశేషాలన్నీ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. మీరేం చేయాలి? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి నా వీడియోని. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కంప్లీట్గా చూడాలి. నేను ఏం చెప్తున్నాననేది వినాలి ఈ వీడియోలో. చూడ్డానికి బహుశా మీకు ఈ వీడియోలో ఏం దొరకపోవచ్చు, కానీ ఈ కంటెంట్ కలెక్ట్ చేయడానికి నేను ఎంతెంతో ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు కూడా నేను కూర్చొని ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఒకవైపు నాకు లెఫ్ట్ సైడ్ ఒకవైపు ఒక నొప్పిగానే ఉంటుంది. అంటే లెఫ్ట్ బ్యాక్ సైడు పెయిన్ అయితే వస్తుంది. కానీ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఈ వీడియో అనేది 10 మందికి చేరాలి, తద్వారా నా ఛానల్ అనేది మానిటైజ్ అవ్వాలి, ఇందులో కూడా నేను కొంత సంపాదించాలి అనే ఆకాంక్షతోనే నేను ఇది చేస్తున్నాను. అందుకు మీరు ఏం చేయాలి? నా సబ్జెక్టు నచ్చితే మాత్రమే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. సో ఈ విధంగా ఆదరించారనుకోండి, నా ఛానల్ కూడా ఎప్పుడో ఒక రోజు మానిటైజ్ అవుతుంది. నేను కూడా అందరిలాగా ఒక యావరేజ్ యూట్యూబర్ని అవుతాను. అంటే అందరిలాగా కాకపోయినా ఏదో స్మాల్ యూట్యూబర్నన్నా అవుతాను. సో దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.